హాయ్ అందరికీ R2B వైబ్స్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు రవి. సో ఈరోజు మనం గిట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో మన ప్రీవియస్ వీడియోలో మనం గిట్ అంటే ఏంటి, గిట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అవన్నీ నేర్చుకున్నాం. సో గిట్ ఇంట్రడక్షన్ మరియు ఇప్పుడు ఇప్పుడు మన గిట్ ఇంట్రడక్షన్ ఎట్లా చేయాలి, అంటే గిట్ అంటే ఏంటి, గిటబ్ అంటే ఏంటి అనేది పూర్తిగా నేర్చుకున్నాము. నా ప్రీవియస్ వీడియోని చూడండి ఒకసారి, మీకు గిట్ ఇంట్రడక్షన్, గిట్ అండ్ గిట్ హబ్ ఇంట్రడక్షన్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేశా దాంట్లో. సో ఇప్పుడు మనకి ఏంటంటే గిట్ అండ్ గిట్ హబ్ ప్రాక్టికల్ చేద్దాం. ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే మామూలుగా మనకి ఏంటంటే ఇప్పుడు ఇది మన విండోస్ మెషిన్. దీంట్లో మీరు సిఎండి అంటే ఇది మైక్రోసాఫ్ట్ కమాండ్ టెర్మినల్. ఇది మామూలుగా మీరు ఏమైనా లైనెక్స్ కమాండ్స్ అండ్ విండోస్ కమాండ్స్ ఆర్ డిఫరెంట్, అవి వేరేగా ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైనెక్స్ లో ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఎల్ఎస్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని ఉంటుంది. అంటే ఇది విండోస్ లో మనకి లైనెక్స్ కమాండ్స్ తీసుకోదు. అదే ఇప్పుడు మీరు మామూలుగా ఎల్ఎస్ అంటే లిస్టింగ్, అంటే లైనెక్స్ లో ఎల్ఎస్ ని లిస్టింగ్ అని అంటారు. ఇప్పుడు అది అంటే ఇది ఏం చేస్తుంది, ఎల్ఎస్ అనేది ఏం చేస్తుంది అంటే దాంట్లో ఫోల్డర్స్ డైరెక్టరీస్ ఏమన్నా ఉంటే, అంటే ఫోల్డర్స్ అండ్ డైరెక్టరీస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేసి అంటే మామూలుగా మనకి మన ల్యాప్టాప్ లో ఏమన్నా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లిస్ట్ చేయాలంటే లైనెక్స్ లో వచ్చేసి ఎల్ఎస్ అని ఇస్తే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లిస్ట్ చేస్తుంది. కానీ విండోస్ లో అట్లా లేదు కదా. మనకు ఆప్షన్ ఏంటంటే డిఐఆర్, విండోస్ లో కమాండ్ వచ్చేసి డిఐఆర్ అని టైప్ చేయాలి. అప్పుడు మనకి ఇట్లా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మామూలుగా మనం కవర్ చేసే టాపిక్స్ కి మనకి ఒక లైనెక్స్ సర్వర్ కావాలి. ఇప్పుడు మనం ఒక సర్వర్ క్రియేట్ చేసి దానికి మనీ వేస్ట్ చేయడం ఎందుకు, దానికోసం మనకి ఒక టూల్ ఉంది. ఓకే, మీ మైక్రోసాఫ్ట్ స్టోర్లో, మీ ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఉబుంటు అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, దీని ఇన్స్టాలేషన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఒకసారి ఓపెన్ చేసుకుందాం. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి విండోస్ లో ఎట్లా అయితే మనకి సిఎండి ఉందో కమాండ్ లైన్, దీంట్లో కూడా ఒక టెర్మినల్ లాగా ఇట్లా ఓపెన్ అవుతుంది. మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. నా యూజర్ నేమ్ వచ్చేసి రవి. పాస్వర్డ్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చా ఆల్రెడీ, కానీ పాస్వర్డ్ మీకు కనిపించదు. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, పాస్వర్డ్ తీసుకుంది అండ్ సక్సెస్ఫుల్లీ యూజర్ని క్రియేట్ చేసింది నాకు, రవి అనే యూజర్ని. సో మీరు కూడా ఇలానే ఉబుంటుని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక లైనెక్స్ కమాండ్ని యూజ్ చేద్దాం. ఎల్ఎస్ అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎల్ఎస్ అంటే లిస్టింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మన లోకల్ ల్యాప్టాప్ ఆర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఇప్పుడు ఏం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లేవు కాబట్టి ఏం డిస్ప్లే చేయలేదు. సో లేటర్ ఆన్ మన కోర్స్లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, ఎట్లా డిస్ప్లే చేస్తాం, ఎట్లా లిస్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇది గిట్ అండ్ గిటబ్ తెలుగు పార్ట్ 2. మనం ఇన్స్టాలేషన్ అండ్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అని ఉబుంటు చేస్తాం. అంటే మామూలుగా ఏంటంటే మనం ఇప్పుడు గిట్ వర్షన్ టైప్ చేద్దాం. గిట్ --- వర్షన్. సో ఇక్కడ నా దాంట్లో గిట్ వర్షన్ ఆల్రెడీ ఉంది. బేసిక్గా ఏంటంటే కొత్తగా లర్న్ చేసే వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. వీడియో ఏంటంటే మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ నా దాంట్లో గిట్ ఉంది కాబట్టి ఇది గిట్ యొక్క ఉబుంటు అనేది ఇప్పుడు మనం యూజ్ చేసే టెర్మినల్ పేరు ఉబుంటు ఆల్రెడీ ప్యాకేజెస్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. సో మనం ఫస్ట్ దాన్ని అప్డేట్ చేద్దాం. sudo apt update.
ఏపీటీ అనేది ఉబుంటు యొక్క ప్యాకేజ్ ఏంటంటే మామూలుగా మనం ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని ప్రీ రిక్విసైట్స్ ప్యాకేజెస్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. సో అవి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ నుండి అది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. జనరల్ గా మనకి సుడో అంటే ఏంటంటే మనం ప్రివిలేజ్ ఇస్తున్నాం ఈ ఏపీటీ ప్యాకేజ్ ని అప్డేట్ చేయమని, ఎందుకంటే మనం యూజర్ కాబట్టి. అదే రూట్ అనుకోండి సూపర్ పవర్, అది మామూలుగా మనం ఏపీటీ అప్డేట్ అని ఇచ్చినా కూడా అది అప్డేట్ అయిపోతుంది. సో మనం పాస్వర్డ్ ప్రొవైడ్ చేద్దాం. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ప్యాకేజెస్ ని అప్డేట్ చేస్తుంది అది. దో మనం ఉబుంటు అనేది ఇప్పుడే ఇన్స్టాల్ చేసిన ప్లే స్టోర్ నుండి, స్టిల్ మనకి ప్యాకేజెస్ ని అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన లోకల్ మెషిన్ లో అంటే నా లోకల్ ల్యాప్టాప్ లో గిట్ ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ గిట్ --- వర్షన్, ఇది కమాండ్ గిట్ స్పేస్ --- వర్షన్, ఎంటర్. సో ఇప్పుడు నా దాంట్లో గిట్ ఏం లేదు. సో ఇప్పుడు నేను బేసిక్ గా మామూలుగా మీరు గిట్ ని ఇన్స్టాల్ చేయాలంటే గిట్ ఇన్స్టాల్ ఇన్ విండోస్. ఓకే, ఇలా ఇన్స్టాల్ చేయాలంటే మీకు మామూలుగా ఇక్కడ చూడండి వెబ్సైట్ లోని డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత .exe అనే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి చేసుకోవచ్చు బేసిక్గా అక్కడ నుంచి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఉబుంటు అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మన విండోస్ మెషిన్ నే లైనెక్స్ మెషిన్ గా మార్చేసాం, రైట్. సో ఇక్కడ మనకి ఏ లైనెక్స్ కమాండ్ యూజ్ చేసినా రన్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచే యూజ్ చేసుకుందాం, విచ్ ఇస్ వెరీ ఈజీ. సో దీనికి ఏంటి, మీరు నార్మల్ యూజర్గా ఉన్నారు. బేసిక్గా లైనెక్స్లో ఏంటంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా రూట్ యూజర్లోకి స్విచ్ అయి చేయాలి. ఓకే, సో దానికి ఏంటి కమాండ్ వచ్చేసి apt get install git -y ఇవ్వాలి. -y ఎందుకంటే మామూలుగా మీకు ఎస్ఆర్ నో అని ఆప్షన్ అడుగుతుంది అది. సో ఓకే, మనం రియల్ టైంలోనే చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే apt get install git అని ఇచ్చా కదా, ఇప్పుడు ఇలా ఇస్తే ఏమిటంటే పాస్వర్డ్ అడుగుతుంది అది. ఎందుకంటే నువ్వు ఒక నార్మల్ యూజర్వి, నా టర్మినల్లో నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే రూట్ యాక్సెస్ ఉండాలి నీకు. సో అప్పుడు ఏంటి, అది పర్మిషన్ డినైడ్, నువ్వు రూట్ యూజర్ కాదు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే సుడో అంటే సూపర్ పవర్, అంటే జనరల్ గా చెప్తున్నాను. సుడో అంటే సూపర్ పవర్, అంటే మనం రూట్ ప్రివిలేజెస్ ఇస్తున్నాం యూజర్ కి ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ కమాండ్, మొత్తం కాదు, ఓన్లీ ఈ పర్టికులర్ కమాండ్ నువ్వు రన్ చేయడానికి నీకు సూపర్ పవర్ ఇస్తున్నా, రన్ చేయి అని అంటే. అప్పుడు ఏం చేస్తుంది, అది పాస్వర్డ్ అడుగుతుంది. జనరల్గా అయితే పాస్వర్డ్ అడుగుతుంది, కానీ నేను ప్రీవియస్గా యూజ్ చేసా కాబట్టి నాకు పాస్వర్డ్ ఏం అడగట్లేదు. కానీ మీ కేసులో పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఎప్పుడైతే ఉబుంటు ఇన్స్టాల్ చేసిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ని మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం మన గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో. చూడండి గిట్ ఇన్స్టాల్ అయింది 2.4.3. ఓకే, ఆల్వేస్ ఇట్ విల్ పిక్ ద లేటెస్ట్ వర్షన్ పిక్ చేసుకుంటుంది అది. ఫైన్. సో ఇప్పటి వరకు మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూసాం, వర్షన్ కూడా చెక్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఏమన్నా ఫైల్ క్రియేట్ చేసినా కానీ, దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్ చేసినా కానీ కమిట్ చేస్తాం కదా, అప్పుడు యూజర్ నేమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. అంటే ఎవరు కమిట్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి కదా, దానికోసం మనం యూజర్ నేమ్ ని కాన్ఫిగర్ చేస్తాం గిట్లో. గిట్ కాన్ఫిగ్ కమాండ్ వచ్చేసి గిట్ కాన్ఫిగ్ --- యూజర్ డాట్ నేమ్, స్ట్రింగ్ లో మన నేమ్ ఇవ్వాలి, రైట్. అండ్ ఈమెయిల్ ని కూడా కాన్ఫిగర్ చేయాలి గిట్. సో అన్నెసెసరీగా రీటైప్ ఎందుకు, అపారో పేజ్ చేస్తే మన క్లైనెక్స్ లో మనం ప్రీవియస్ గా ఏ కమాండ్ యూజ్ చేసినామో అది వస్తుంది. ఇక్కడ జస్ట్ నేను యూజర్ నేమ్ బదులు ఈమెయిల్
ఓకే, నేను వచ్చేసి నా ఈమెయిల్ పేజ్ చేశాను. మీ ఈమెయిల్ కూడా మీరు పేజ్ చేయవచ్చు. ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం యూజర్ నేమ్ ఇచ్చాం అండ్ ఈమెయిల్ ఇచ్చాం. సో ఇప్పుడు చెక్ చేయాలి కదా అది కరెక్ట్గా ప్లేస్ అయిందో లేదో, తీసుకుందో లేదో చెక్ చేయడానికి గిట్ కాన్ఫిగ్ -లిస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ తీసుకుంది పర్ఫెక్ట్గా. ఓకే, ఇక్కడ కాకుండా మామూలుగా మనకి ఏంటంటే సిస్టమ్ గిటబ్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, హిడెన్ ఫైల్స్. మామూలుగా మనం ఎప్పుడైతే గిట్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అప్పుడు హిడెన్ ఫైల్స్ అనేది ఆటోమేటికల్ బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అవుతాయి. మామూలుగా మనకి ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఓన్లీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ విజిబుల్ అవుతాయి. కానీ -LA అని టైప్ చేస్తే హిడెన్ ఫైల్స్, అంటే దీంట్లో అంత కాన్ఫిగరేషన్ స్టోర్ అయి ఉంటుంది. బేసిక్గా చెప్తున్నాను, ఇది బేసిక్ నా సిస్టంలో, నా ల్యాప్టాప్లో ఉన్న గిట్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, దానికి సంబంధించిన హిడెన్ ఫైల్. అంటే దీంట్లో కొన్ని మనం ఏమన్నా ప్లేస్ చేసుకోవచ్చు, విచ్ వీ డోంట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. ఓకే, సో టు వెరిఫై వెదర్ దిస్ ఈ కాన్ఫిగరేషన్ దాంట్లో ఉందో లేదో చేయడానికి హోమ్ టిల్ట్. ఓకే, గిట్ కాన్ఫిగ్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ అది ఇక్కడ స్టోర్ అయి ఉంది. సో ఇలా మనం కాన్ఫిగరేషన్ మనం ఎప్పుడైతే మనం ఏమైనా మీ ఈమెయిల్ యూజర్ నేమ్ యాడ్ చేస్తామో, ఈ కాన్ఫిగరేషన్ విచ్ ఈస్ హిడెన్ ఫైల్ దీంట్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట మన యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఈ వీడియోలో మనం బేసిక్గా గిట్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, మరియు ఇనిషియల్ కాన్ఫిగరేషన్, నేమ్, ఈమెయిల్ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది కంప్లీట్ చేసాం. సోఫార్ మనం ఏమేం కవర్ చేసుకున్నామో రీక్యాప్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ మనం గిట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. కమాండ్ వచ్చేసి apt get install git, రైట్. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం వర్షన్ వెరిఫై చేసుకున్నాము. గిట్ వర్షన్ మనకి డిస్ప్లే అయింది. తర్వాత ప్యాకేజెస్ని అప్డేట్ చేసుకున్నాము, apt ప్యాకేజెస్. గిట్ ఇన్స్టాల్ చేసుకున్నాము. గిట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గిట్ని వెరిఫై చేసుకున్నాం ఇన్స్టాల్ అయిందో లేదా అని చెప్పేసి మన టర్మినల్లో గిట్ వర్షన్ ద్వారా. అండ్ యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసాము, అండ్ ఆల్సో ఈమెయిల్ని కూడా కాన్ఫిగర్ చేసాము. అండ్ ఆ కాన్ఫిగర్ చేసిన తర్వాత కరెక్ట్గా కాన్ఫిగర్ అయిందో లేదో తెలుసుకోవడానికి గిట్ కాన్ఫిగ్ -లిస్ట్ అనే కమాండ్ని యూజ్ చేసాం. అండ్ తర్వాత సపరేట్గా మనం వెరిఫై కూడా చేసుకున్నాము మన నేమ్ అండ్ ఈమెయిల్ని. గిట్ హిడెన్ ఫైల్ గిట్ కాన్ఫిగ్లో మన నేమ్ అండ్ ఈమెయిల్ కూడా కాన్ఫిగర్ అయి ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లో. ఫస్ట్ వర్షన్ చెక్ చేసాం, ప్యాకేజెస్ అప్డేట్ చేసాం, గిట్ని ఇన్స్టాల్ చేసాం, మన ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ని కాన్ఫిగర్ చేసాం, అండ్ కాన్ఫిగరేషన్ని వెరిఫై చేసాం. సో ఇలా మనం మన పార్ట్ 1 తెలుగులో గిట్ ఇన్స్టాలేషన్, ఈమెయిల్ అండ్ యూజర్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాం. సో హోప్ మనం ఇంకా మన కమింగ్ వీడియోస్లో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకు ఏమన్నా టాపిక్స్ ఇంకా కావాలి అంటే చెప్పండి. రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుందో నేను నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్రష్ అప్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తాం. ఓన్లీ కొన్ని టాపిక్స్ పైననే కవర్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి, యూస్ఫుల్ అవుతుంది మనకి ఫ్యూచర్లో. నెక్స్ట్ వీడియోలో మన ఫస్ట్ గిట్ రిపోజిటరీ క్రియేట్ చేస్తాం, అండ్ గిట్ కమాండ్స్ ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాం. గిట్ కాన్ఫిగరేషన్ నుండి గిట్ కమాండ్స్లోకి వెళ్ళి ఎలా చేయడం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, సో బేసిక్గా ఈ వీడియోస్ ఏంటంటే మనం మెయిన్లీ అండర్స్టాండబుల్ నార్మల్ బేసిక్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, మీకు
కొంచెమైనా నేర్చుకోవడానికి ఈ వీడియో నుంచి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా నాకు ఈ టాపిక్ పైన ఒక వీడియో కావాలని చెప్పండి, నేను ఆ టాపిక్ పైన వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా పేరు రవి, సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.